హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖకి సంబంధించినటువంటి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు స్టార్టింగే 50,000కి పైగానే సాలరీ అనేది పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. విద్యాశాఖలో ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసి గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. నోటిఫికేషన్ అలా రిలీజ్ అయిందో లేదో మీకు వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో మీ నుంచి కూడా నాకు ఒక చిన్న సపోర్ట్ అయితే కావాలి. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ యొక్క ఎఫర్ట్స్కైనా మీరు తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి ముందుకైతే తీసుకొని వస్తుంటాను. సో కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చివరి వరకు అయితే చూడండి ఈ యొక్క వీడియోని. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. సో ఏంటి అంటే, చాలామంది జాబ్ నీడ్ అనేది ఉంటుంది. చాలామందికి లోకల్ ఏరియాలో ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అవ్వచ్చు, నార్మల్గా అన్ఎంప్లాయ్స్ పీపుల్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే, సో మీరు కనుక లోకల్ ఏరియాలో ఏదైనా మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా జాబ్ కోసం చూస్తున్నట్లయితే నేను మీకు లింక్ అనేది ఒకటి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. MrVijay.in అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇందులో మీరు ఈ విధంగా ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో, సో ఇలా మీరు ఏంటి అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ స్కిల్స్, మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇందులో మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి సో సైన్ ఇన్ అయిపోయింది ఫ్రీగా. సో వాళ్ళే మీకు ఇందులో ఎంప్లాయర్స్ కూడా ఇందులో ఉంటారంటే ఇందులో జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు కాబట్టి సో మీరు ఇందులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళే మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. కాబట్టి మీరు కనుక లోకల్ ఏరియాలలో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే సో మీరు ఫ్రీగా యొక్క MrVijay.inలో రిజిస్టర్ అవ్వండి. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా జాబ్ పోస్టింగ్ మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని కంపల్సరీగా మీరు చివరి వరకు చూడండి. డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఎక్కడో మీకు దూరంగా జాబ్ అనేది ఉండదు. మనకి మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా వర్క్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు చెప్తున్నాను, ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అంటే చాలామంది ఏంటంటే ఆఫ్లైన్ ప్రాసెస్ అంటే పోస్ట్ ద్వారా పంపడం అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. అది మనకి రెస్పాన్స్ వస్తుంది కూడా గ్యారంటీ ఉండదు. కానీ ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ విధానంలోనే చేయాలి. 19th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 19th వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి, SC ST PWD క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీరు జస్ట్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది ఆన్లైన్లో. ఫీజు అయితే లేదు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. జస్ట్ అప్లికేషన్ చేసి వదిలేసేయండి. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారంటే, మనకి ఇక్కడ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C క్యాడర్స్ ఉంటాయి కదా మనకి ప్రభుత్వ సంస్థలో. ఇందులో ప్రజెంట్ ఇక్కడ నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా గ్రూప్ C క్యాడర్లో భర్తీ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ గురించి చెప్తున్నాను. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి OBC అండ్ SC. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అండ్ అలాగే OBC SC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ STలో వేకెన్సీ లేదు కదా బ్రో, మరి మేము అప్లై చేయొచ్చు అంటే మీరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ST వాళ్ళు జనరల్ కేటగిరీకి సంబంధించి కూడా కన్సిడర్ అయితే అవుతారు. కాబట్టి సో మీరు ఇక్కడ UR అని చెప్పేసి ఉంది కదా, UR కేటగిరీకి సంబంధించి ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం మనకి బేసిక్ పేనే దాదాపుగా
23,000కి పైగా ఉంటుంది. బేసిక్ పే ఇది, సాలరీ కాదు. దీంతో పాటు మనకి డిఏ అనేది 53% ఉంటుంది. అదే మనకి దాదాపుగా వచ్చేసి 15,000 వరకు అయితే ఉంటుంది ప్రజెంట్ లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం. ఇంకా మనకి చాలా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 50,000 వరకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఓసీ అంటే జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ అనేది ఉంది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది ఉంది. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత అనేది ఏముండాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఆర్ట్స్ విభాగంలో కానీ, లేదంటే సైన్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, కామర్స్ కానీ ఈ యొక్క విభాగాల్లో మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో ఈ యొక్క డిగ్రీ అనేది పాస్ అనే సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి మనకి విద్యాశాఖలో ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ ఉందో అందులోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి చాలా ఉన్నాయి, మన సొంత రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి సో మనము ఫస్ట్ వేరే చోట పోస్టింగ్ వచ్చినప్పటికీ కూడా మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఆల్ మెయిన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టైపింగ్కి సంబంధించి కానీ లేదా నార్మల్గా కంప్యూటర్కి సంబంధించి కానీ ఏదైనా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు డీటెయిల్ సిలబస్ కావాలి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫర్దర్గా అప్డేట్ అనేది చేస్తారు. మనకి నార్మల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే తెలుస్తుంది. సో కేవలం మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అలాగే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. సో జస్ట్ ఒక ఎగ్జామ్ పాస్ అయితే మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అవ్వచ్చు. జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అయితే రావడం జరిగింది. కాకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తిరుపతిలో అయితే ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే హైదరాబాద్లో వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థకి సంబంధించి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. మనకి నిన్ననే నోటిఫికేషన్ అనేది వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా మీకు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు వెయిట్ చేసినట్టయితే సో డెఫినెట్గా అయితే మన ఛానల్ని అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అండి. మీకు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి జాబ్ అప్డేట్స్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అన్నీ కూడా సో మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి అన్ని డీటెయిల్స్ అయితే మీకు కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.